ఫస్ట్ టైం మెట్లు అయితే ఎక్కుతున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో, నాకు కూడా ఐడియా లేదు. చూద్దాం. పైకి నుంచి వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిగా ఉంది చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో తిరుపతి నుంచి అయితే మనం అయితే విజయవాడకు వచ్చేసినాము. డే 3 ఇవాళ. విజయవాడ నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిపోయినాం కదా. సో ఆల్మోస్ట్ 6 అవర్స్ చూపించిండే, 6.5 అవర్స్. బట్ మేము ఏం చేసినామంటే మధ్యలో ఆగి ఇంకా నిద్ర లేకుండా కదా, నిన్న మొత్తం చాలా టెంపుల్ తిరిగినాం మనము. సో నిద్ర లేదని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకొని పడుకొని వచ్చేసరికి ఇప్పుడు 6:30 అయింది గైస్. సో ఇప్పుడైతే స్నానాలు గిట్లా చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనము. నేనైతే నవరాత్రుల టైంలో వస్తుండే ఎవ్రీ ఇయర్. బట్ ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, ఇగో పార్కింగ్లో ఉన్నాను. చూద్దాం ఇప్పుడు ఎంత రష్ ఉందో చూద్దాం. మేమైతే స్నానాలు అండ్ ఫ్రెష్ అప్ అయిదామని చెప్పేసి ఘాట్ దగ్గర అయితే వెళ్ళినాము, ఎక్కడైతే మన రివర్ ఫ్లో ఉంటుందో. సో అక్కడ వెళ్తే మన నవరాత్రుల టైంలో ఉన్నట్టు లేదు, మొత్తం మార్చేసినారు. అండ్ ఇక్కడ చేయడానికి వీలు లేదు అని చెప్తే మళ్ళీ మేము వేరే సైడ్ ముంగడెళ్ళండి అంటే ముంగడెళ్ళినాం. గైస్ ఇప్పుడే స్నానాలు అయిపోయినాయి. మనం గుండు చేపించే దగ్గర చేసుకున్నాం స్నానాలు. అక్కడ మంచిగా ఉన్నది. నదిలా అంత ఆగముంది అక్కడ వాష్రూమ్స్ కూడా లేవు. సో అందుకే ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయని ఇక్కడ గుండు చేపించే దగ్గర చేసుకున్నాం గైస్. ఇక అన్నీ ఒకటే దగ్గర అయిపోతుంది ఇక అని చెప్పేసి. గైస్ ఎంట్రన్స్కి అయితే వచ్చినాము. ఇదిగోండి, ఫస్ట్ టైం మెట్లెక్కి పోతున్నా నేను. ఎప్పుడు ఇట్లా వెళ్ళిపోతుండే, మేము ఇదంతా లైన్ ఉంటుండే, ఇట్లా వెళ్ళిపోతుండే. ఫస్ట్ టైం మెట్లు అయితే ఎక్కుతున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో, నాకు కూడా ఐడియా లేదు. చూద్దాం. మెట్ల దగ్గర ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నది. మెట్లు అయితే ఎక్కుతున్నాము. ఇదిగోండి, సో మెట్లు అయిపోయినాయి. మేము అప్పుడు వచ్చినప్పుడు ఇదంతా ఉండే. సో ఇదంతా ఇప్పుడైతే మెట్లు నేను ఎంతో అనుకున్నా, ఏముంటాయి అనుకున్నా. మెట్లు కొన్ని ఉన్నాయి, ఎక్కేసినాం. ఇప్పుడు ఇదంతా ఇక ఫ్లాట్ రోడ్ ఉంటుంది. గాయస్ పైకి నుంచి వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత మంచిగా ఉంది చూడండి. 8 అవుతుంది ఎర్లీ మార్నింగ్ అంటే. పైకి అయితే వచ్చేసినాము. చూడండి, ఈ ఓము మస్తుగా అనిపిస్తుంది యాక్చువల్గా కిందికి చూస్తే. లైట్ నైట్ ఉన్నప్పుడు నేను లాస్ట్ టైం వీడియోలో పెట్టినాను, మస్తు అనిపించింది మొన్న నవరాత్రి అప్పుడు వచ్చినప్పుడు. అట్లనే అన్నాడు. సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. రెస్ట్ అయితే ఉండే కొంచెము. అంటే ఒక 1 అవర్ పట్టింది దర్శనానికి. 1 అవర్లో అయిపోయింది. కంపేర్ చేస్తే నవరాత్రులతో కంపేర్ చేస్తే ఇప్పుడు బెస్టే. 1 అవర్ తర్వాత కూడా ఇంకా తగ్గుతుంది. గాయ్స్ పులిహోర తీసుకున్నాం. పులిహోర లేదు, చక్కెర పొంగల్ లడ్డు తీసుకున్నాం. ఇక్కడే ఏడా ఎంట్రన్స్ దగ్గర లడ్డు 15, పులిహోర 10, చక్కెర పొంగల్ 20. నడు ఇక పోదాం, నడవండి. బోలో దుర్గా మాతాకి. అయిపోయినాయి తీర్థయాత్రలు. నాన్ స్టాప్ బీబీ నగర్.
धुमादार मरड़पल्ली कलाकार मार लगातार स्टार स्टार किट्टू स्टार धूम धुमादार మనమైతే సూర్యాపేట దగ్గర ఆగినాము. ఇక్కడ కోనసీమ రుచులు అని చెప్పేసి మా నితీష్ ఆపమని చెప్పిండు. చూద్దాం, లంచ్ అయితే చేద్దాం. ఇక్కడ ఎట్లుంటుందో టేస్ట్ కూడా చూసేసి చెప్తా గైస్. చూద్దాం ఏం ఆర్డర్ చేస్తారో చూసేసి, మనోళ్ళు ఏం ఆర్డర్ చేసుకుంటారో చూసి మనం కూడా ఇక అంబియన్స్ ఎట్లున్నాయో చూసేసి టేస్ట్ చూద్దాం. ఎద్దుల ఉన్నది ఎడ్ల బండి. తింటావా? ఏం తింటావు? నిద్రపోయిండు, నిద్ర మబ్బులు ఉన్నాడు. ఏ అంశోపా సరే. సో గాయస్, అయితే చూడండి, వెజ్ తింటున్నాం మేము. వెజ్ తిందామని వెజ్ చెప్పినాము. వెజ్ బిర్యానీ, పన్నీరు, కాజు చూస్తురుగా. చూద్దాం గైస్, లంచ్ అయితే అయిపోయింది. సిద్ధు ఇట్రా, సిద్ధు ఇక్కడ రా. అగో థమ్స్అప్ ఇస్తాలేడు ఆడ, అగో తీసుకొని ఉరుకుతూనే ఉన్నాడు. సిద్ధు థమ్స్అప్ నానా, థమ్స్అప్ అట్లుంటది మనతో. సిద్ధు నీయా నీయా బాబాయ్కి. విద్దు అయిపోయిందా లంచ్? ఏం బాగుంది, ఏం నచ్చింది నీకు ఇక్కడ? పన్నీర్ బాగుందంట గైస్, పన్నీర్ బిర్యానీ. పన్నీర్ నిజంగా పన్నీర్ మంచిగా ఉంది. వెజ్ ఒకటి చెప్పినాం, పన్నీర్ ఒకటి చెప్పినాం, కాజు. బట్ పన్నీరే మంచిగా ఉందని మళ్ళీ పన్నీర్ ఇంకోటి చెప్పుకున్నాం. బాగుంది. వీనికి నితిజన్ కూడా పన్నీరే నచ్చింది. 2 తీసుకున్నా. ఓకే, సో లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం, ఇక బీబీ నగర్కి వెళ్ళాలి. సో గైస్, ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది అండ్ తిరుపతి దర్శనం కూడా చాలా మంచిగా అయ్యింది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాము అండ్ అన్ని డిస్ట్రిబ్యూషన్స్ అయితే అవుతున్నాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా వస్తే కొత్తగా వీడియోస్ ఎవరైనా చూడకపోతే నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్.